సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ప్రభుత్వ పాఠశాలలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులకి సంబంధించి ఇమీడియట్ రిక్వైర్మెంట్ కింద ఒక లేటెస్ట్ నోటిఫికేషన్ అనేటువంటి రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క పోస్టులకి 10+2 డిప్లొమా డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా ఇక వేకెన్సీస్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఎటువంటి ఎగ్జామినేషన్స్ అనేవి కూడా కండక్ట్ అయితే చేయరు గైస్. మనకు సొంత రాష్ట్రంలోనే పోస్టింగ్ అనేది ఉంటుంది కాబట్టి ఇంట్రెస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ డెఫినెట్గా ఈ యొక్క ఆపర్చునిటీని అయితే యూటిలైజ్ అయితే చేసుకోండి. ఈ యొక్క నోటిఫికేషన్కి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఇక వేకెన్సీస్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా ఇక నోటిఫికేషన్కి సంబంధించి టోటల్ డీటెయిల్స్తో పాటు అప్లికేషన్ ప్రాసెస్ కూడా చెప్తాను కాబట్టి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి అప్లికేషన్స్ అయితే సబ్మిట్ అయితే చేసుకోండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నా కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదేవిధంగా పక్కనే వచ్చే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చేటువంటి లైక్స్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేషన్గా ఉంటాయి కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇంకెవరైనా జాయిన్ అవ్వట్లేదు కనుక జాయిన్ అయితే అవ్వండి. సో డీటెయిల్స్ కనుక చూసుకుంటే కనుక ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకి అప్పర్ డివిజన్ క్లర్క్, నెక్స్ట్ మనకి ఐటీ సూపర్వైజర్, లోవర్ డివిజన్ క్లర్క్, లైబ్రేరియన్, రిసెప్షనిస్టు, సైన్స్ ల్యాబ్ అటెండర్, కంప్యూటర్ ల్యాబ్ టెక్నీషియన్, పారామెడిక్స్, క్లరికల్ స్టాఫ్ అని చెప్పేసి ఈ విధంగా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నాన్ టీచింగ్ పొజిషన్స్ని ఇక నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయడం జరుగుతుంది. ఈ యొక్క ఉద్యోగాల్లో కొన్ని రకాల ఉద్యోగాలకి సంబంధించి ఎక్స్పీరియన్స్ అయ్యేటువంటి అడగడం అయితే జరుగుతుంది. సో ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయ్యేటువంటి అవసరం లేకుండా మనము అప్లై చేసుకోదగినటువంటి పోస్టుల గురించి మాత్రమే ఇక వీడియోలో డిస్కస్ అయితే చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కంప్యూటర్ ల్యాబ్ టెక్నీషియన్ పోస్ట్కి వచ్చేసరికి 10+2 అనేటువంటి దాన్ని మీరు ఎనీ స్ట్రీమ్లో పాస్ అయ్యి దీంతో పాటుగా కంప్యూటర్ సైన్స్ అండ్ నాలెడ్జ్ ఆఫ్ హార్డ్వేర్, పెరిఫెరల్ అండ్ నెట్వర్కింగ్ అనేటువంటి ఈ యొక్క సంబంధిత డిపార్ట్మెంట్లలో ఎవరైతే డిప్లొమా కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో ఆ యొక్క క్యాండిడేట్స్ మాత్రమే ఇక వేకెన్సీస్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ సైన్స్ అండ్ ల్యాబ్ అటెండర్ వచ్చేసరికి టోటల్గా 2 వేకెన్సీ అయితే ఉన్నాయి గైస్. ఈ యొక్క పోస్టులకి ఎవరైతే సైన్స్ విభాగంలో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా ఇక వేకెన్సీస్కి అప్లై అయితే చేసుకోవచ్చు. దీంతో పాటుగా మనకి కంప్యూటర్ అప్లికేషన్స్కి సంబంధించినటువంటి నాలెడ్జ్ అనేటువంటి కూడా మీకు ఉండాల్సి అయితే ఉంటుంది గైస్. నెక్స్ట్ మనకి రిసెప్షనిస్ట్ పోస్ట్కి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక చూసుకుంటే కనుక గ్రాడ్యుయేషన్ అనేటువంటి దాన్ని మీరు ఎనీ స్ట్రీమ్లో పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా ఇక పోస్టులకి అప్లై అయితే చేసుకోవచ్చు. దీంతో పాటుగా మంచి కమ్యూనికేషన్ స్కిల్స్తో పాటు ఎంఎస్ వర్డ్కి సంబంధించినటువంటి నాలెడ్జ్ అనేటువంటి కూడా మీకు ఉండాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ లోవర్ డివిజన్ క్లర్క్ చూసుకున్నట్లయితే కనుక టోటల్గా మనకి 2 వేకెన్సీ అయితే ఉన్నాయి గైస్. ఈ యొక్క పోస్టులకి కూడా మీరు ఏదైనా ఒక విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ అనేటువంటి దాన్ని కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా ఇక పోస్టులకి అప్లై అయితే చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అంటూ కూడా ఏమీ కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్. ఫైనల్గా ఐటీ సూపర్వైజర్ పోస్టులకు వచ్చేసరికి సో ఎవరైతే అడ్వాన్స్ డిప్లొమా కానీ లేదంటే డిప్లొమా ఇన్ కంప్యూటింగ్ అండ్ హార్డ్వేర్ విత్ నాలెడ్జ్ ఆఫ్ నెట్వర్కింగ్ and LAN admission, operating systems and RDBMS with programming proficiency in language అని చెప్పేసి సంబంధిత డిపార్ట్మెంట్లలో డిప్లొమా కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఇక వేకెన్సీస్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇక పోస్టులకి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చాడితే కనుక ఓన్లీ ఆఫ్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఆల్ క్యాండిడేట్స్ అందరూ కూడా 100 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేటువంటి దాన్ని డీడీ రూపంలో తీసి ఈ యొక్క డీడీ రిసిప్ట్ కూడా మీరు అప్లికేషన్ ఫామ్తో పాటు కూడా సెండ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. డీడీ అనేది ఏ విధంగా తీయాలని చూసుకుంటే కనుక సో మీకు దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా ఒక నేషనలైజ్డ్ బ్యాంకుకి వెళ్ళి ఇన్ ఫేవర్ ఆఫ్ ఆర్మీ పబ్లిక్ స్కూల్ బొలారం సికింద్రాబాద్ అనేటువంటి ఈ యొక్క పేరుపై మీరు డీడీ అనేటువంటి తీసి ఈ యొక్క డీడీ రిసిప్ట్ అనేటువంటి అని కూడా మీరు అప్లికేషన్ ఫామ్తో పాటు కూడా సెండ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఈ యొక్క పోస్టులకి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందని చూసుకుంటే కనుక స్క్రూటినీ ఆఫ్ అప్లికేషన్ విల్ బి మేడ్ యాజ్ పర్ AWES or CBSE guidelines and only eligible shortlisted candidates will be called for interview అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఆఫ్లైన్లో అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ చేసినటువంటి క్యాండిడేట్స్ నుంచి అప్లికేషన్స్ని షార్ట్ లిస్ట్ చేసి ఒక షార్ట్ లిస్ట్ అయినటువంటి ఎలిజిబుల్ క్యాండిడేట్స్కి ఫర్దర్గా మనకి ఇంటర్వ్యూ అనేటువంటి కండక్ట్ చేసి ఇక పోస్టులకి సెలక్షన్ అనేటువంటి కంప్లీట్ అయితే చేయడం జరుగుతుంది. ఎటువంటి రిటర్న్ టెస్ట్ కానీ ఎటువంటి స్కిల్ టెస్ట్ అంటూ కూడా ఏమీ కూడా కండక్ట్ అయితే చేయరు గైస్. ప్రజెంట్ మనకి ఇక పోస్టులు అన్నింటినీ కూడా 3 years కాంట్రాక్ట్ బేసిస్లో ఇక పోస్టులు అన్నింటినీ కూడా రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. ఇక కాంట్రాక్ట్ పీరియడ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత కంపెనీ యొక్క రిక్వైర్మెంట్స్ని బట్టి ఫర్దర్గా ఎక్స్టెండ్ చేసేటువంటి ఛాన్స్ అనేది ఉంటుంది కాబట్టి ఎలిజిబిలిటీ ఉన్నటువంటి ప్రతి ఒక్క క్యాండిడేట్ కూడా అప్లికేషన్స్ అయితే సబ్మిట్ అయితే చేసుకోండి. గాయస్ ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ లింక్ అనేటువంటిది నేను డైరెక్ట్గా డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ అయితే చేస్తాను గైస్. ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది మీరు ప్రింట్అవుట్ అయితే తీసుకొని రైట్ సైడ్లో వచ్చేసరికి మీకు లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అనేటువంటి మీరు ఇక్కడ స్టిక్ చేయాల్సి అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ అప్ అని చెప్పేసి మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఒక పోస్ట్ నేమ్ అనేది మీరు ఇక్కడ రాయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మీకు ఫుల్ నేమ్తో పాటు మీకు ఫాదర్స్ నేమ్ అనేటువంటి ఇక్కడ ఇచ్చేసి
నెక్స్ట్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్తో పాటు April 1, 2024 వరకు మీ యొక్క ఏజ్ అనేది క్యాలిక్యులేట్ చేసి ఒక ఏజ్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మీ యొక్క నేషనాలిటీ దగ్గర ఇండియన్ అని చెప్పేసి ఇచ్చేసి రిలీజన్ దగ్గర హిందూ అని చెప్పేసి మీరు ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మీకు స్టేట్ ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్, లేదంటే తెలంగాణ అయితే తెలంగాణ అని చెప్పేసి మీరు ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మీకు ప్రజెంట్ అడ్రస్తో పాటు మీకు కాంటాక్ట్ మొబైల్ నెంబరు, నెక్స్ట్ మీకు ఈమెయిల్ ఐడి అనేటువంటిది కంపల్సరీగా మీరు ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి ఇక్కడ ప్రజెంట్ ఆక్యుపేషన్ అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. సో ఎవరైతే ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్ ఉంటారో ఆ యొక్క క్యాండిడేట్స్ మాత్రం మీ యొక్క డీటెయిల్స్ అన్నింటినీ మీరు ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. లేదంటే నాట్ అప్లికేబుల్ అని చెప్పేసి మీరు ఇక్కడ మెన్షన్ అయితే చేస్తాను గైస్. నెక్స్ట్ ఫ్యామిలీ డీటెయిల్స్ అనేవి అడుగుతూ ఉన్నారు. మ్యూచువల్ స్టాటస్ దగ్గర మ్యారీడ్ అయితే మ్యారీడ్ అని, లేదంటే అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. సో ఎవరైతే మ్యారేజ్ అయినటువంటి చేసుకుంటారో ఆ క్యాన్సర్ వచ్చేసరికి మీకు ఆ వైఫ్కి సంబంధించిన నేమ్తో పాటు ఆ యొక్క ఆక్యుపేషన్ అటువంటి కూడా మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మీకు నెంబర్ ఆఫ్ చిల్డ్రన్స్తో పాటు ఒక ఏజ్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నింటినీ కూడా మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మీకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నింటినీ కూడా మీరు ఇక్కడ 1 by 1 మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మీకు ప్రీవియస్గా వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఏమైనా ఉన్నట్లయితే కనుక ఒక వర్క్ ఎక్స్పీరియన్స్ అనేటువంటి మీరు ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. సో వర్క్ ఎక్స్పీరియన్స్ అనేటువంటి లేనట్లయితే కనుక నాట్ అప్లికేబుల్ అని చెప్పేసి మీరు ఇక్కడ మెన్షన్ అయితే చేస్తాను గైస్. నెక్స్ట్ కంప్యూటర్ నాలెడ్జ్ అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. సో కంప్యూటర్స్కి సంబంధించిన ఏవైనా సర్టిఫికేట్స్ ఉన్నా సరే, లేదా మీకు నాలెడ్జ్ ఉన్నా సరే ఒక సంబంధించిన డీటెయిల్స్ అన్నింటినీ కూడా మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మీకు ఏ లాంగ్వేజెస్ అనేవి చదవడం, రాయడం, మాట్లాడగలిగేటువంటి స్కిల్స్ అనేవి ఉంటాయో ఒక లాంగ్వేజెస్ అనేవి మీరు ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఫైనల్గా అప్లికేషన్స్ అనేవి ఏ డేట్ని అయితే సెండ్ చేస్తున్నారో ఒక డేట్ అనేటువంటి ఇక్కడ రాసి మీకు ప్లేస్ అనేది కూడా ఇచ్చేసి ఇక్కడ మీకు సిగ్నేచర్ అనేటువంటి ఇక్కడ చేయాల్సి అయితే ఉంటుంది. సో అప్లికేషన్ ఫామ్తో పాటు ఏ సర్టిఫికేట్స్ అనేవి అటాచ్ చేయాలని చూసుకుంటే కనుక మీకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించిన సర్టిఫికేట్స్తో పాటు టెక్నికల్ క్వాలిఫికేషన్స్ ఏమైనా ఉన్నట్లయితే కనుక ఒక సంబంధించిన సర్టిఫికేటు, నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ అనేది ఉంటే ఒక సంబంధించిన సర్టిఫికేట్స్తో పాటు మీకు ఆధార్ కార్డు, PWD క్యాడ్ సైట్లో కనుక ఒక సంబంధించిన సర్టిఫికేట్తో పాటు నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాడ్ సైట్లో కనుక ఒక సంబంధించిన సర్టిఫికేట్స్, నెక్స్ట్ మీకు లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్తో పాటు ఓబీసీ క్యాస్ట్ సైట్లో కనుక నాన్ క్రిమినల్ లేయర్ సర్టిఫికేటు, నెక్స్ట్ అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన DD రిసిప్ట్ అనేటువంటి కూడా మీరు అప్లికేషన్ ఫామ్తో పాటు కూడా సెండ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ విధంగా మీకు ప్రతి ఒక్క ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ అన్నిటినీ కూడా అప్లికేషన్ ఫామ్తో పాటు కూడా సెండ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ యొక్క అప్లికేషన్స్ అన్నింటినీ కూడా ఒక ఎన్వలప్ కవర్లో పెట్టేసి ఈ యొక్క ఎన్వలప్ కవర్పై అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని చెప్పేసి మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఒక పోస్ట్ నేమ్ అనేది ఇక్కడ రాసి లెఫ్ట్ సైడ్లో వచ్చేసరికి మీకు ఫ్రమ్ అడ్రస్ అనేటువంటి ఇచ్చేసి రైట్ సైడ్లో వచ్చేసరికి మనకి నోటిఫికేషన్లో ఏ అడ్రస్ అనేది ఇచ్చారో ఆ యొక్క అడ్రస్ అనేటువంటిది మీరు ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. సో అప్లికేషన్స్ అనేవి సెండ్ చేసుకోవాల్సినటువంటి అడ్రస్ కనుక చూసుకుంటే కనుక టు ద ప్రిన్సిపల్ ఆర్మీ పబ్లిక్ స్కూల్ పోలారం JJ నగర్ పోస్ట్ సికింద్రాబాద్ 500807 అనేటువంటి ఈ యొక్క అడ్రస్కి మీరు January 10th లోపు అప్లికేషన్స్ అనేవి స్పీడ్ పోస్ట్ ద్వారా కానీ లేదంటే రిజిస్టర్ పోస్ట్ ద్వారా కానీ అప్లికేషన్స్ అనేవి ఆఫ్లైన్లో సెండ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. బై హ్యాండ్ ద్వారా కూడా అప్లికేషన్స్ అనేవి సెండ్ చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. గాయస్ మనకి ఇక నోటిఫికేషన్ వచ్చేసరికి ఆర్మీ పబ్లిక్ స్కూల్ బొలారం ఫ్రమ్ సికింద్రాబాద్ నుంచి ఆఫీషియల్గా రిలీజ్ అయినటువంటి యొక్క నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇక పోస్ట్కి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మనకు సికింద్రాబాద్లోనే మనకి పోస్టింగ్ అనేది ఉంటుంది కాబట్టి ఎలిజిబిలిటీ ఉన్నటువంటి ప్రతి ఒక్క క్యాండిడేట్ కూడా ఈ యొక్క ఆపర్చునిటీని అయితే యూటిలైజ్ అయితే చేసుకోండి. ఇక నోటిఫికేషన్కి సంబంధించిన లింక్స్ అన్నింటినీ కూడా వీడియో డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ అయితే చేస్తాను గైస్. ఇంకా ఈ నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. రేపు మరొక మంచి అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు రావడమే జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.